ఈవిడికి బంగారు మిత్ర ఎవరు? బంగారు మిత్ర నువ్వేనా? పైకి రా. ఇప్పుడు ఆవిడ యొక్క వివరాలు ఏంటి, నువ్వేం ప్లాన్ చేశావు? P4 కింద అమ్మాయికి, నువ్వు అమ్మాయికి పెట్టుకో, అమ్మాయికి వాడికి అమ్మాయికి దగ్గర నువ్వేం ప్లాన్ చేసావు? ఆ ఫ్యామిలీ గురించి ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆస్తి వివరాలు ఏంటి, ఏంటి నీ అవగాహన ఏంటి బంగారు మిత్ర పైన? సార్ మొదటగా మనము దగ్గర పెట్టుకుని గట్టిగా మాట్లాడు, ఫ్రీగా మాట్లాడు. సరే, మొదటగా మేము జననాయకుల్లో అర్జీ పెట్టుకున్నాం సార్. నేను చాలా నిరుపేద కుటుంబం వచ్చాను సార్. తర్వాత నాకు బంగారు మిత్రగా అవకాశం వచ్చింది సార్. నాకు మొత్తం 94 కుటుంబాలు ఇచ్చారు సార్. ఈ 94 కుటుంబాల్లో ఈ జయమ్మ చాలా పేదవాళ్ళు సార్. భూమి లేదు సార్, ఏదో చిన్నగా గూడ్చేసుకోండి సార్. మళ్ళీ ఆ అమ్మకి పిలిపించి నేను మా సైదా మేడము, వినాయక్ సార్ మేమంతా వేసి ఆమె వివరాలన్నీ కనుక్కొని అవంతా చేసినాం సార్. మళ్ళీ FDP ప్లాన్ చేశాను సార్. ఫస్ట్ ఫ్యామిలీ డెవలప్మెంట్ ప్లాన్ సార్. ఇప్పుడు ఫ్యామిలీ డెవలప్మెంట్ ప్లాన్ చేశావు. అవును సార్. నీ పేరేంటమ్మా? నా పేరు జయమ్మ సార్. జయమ్మ. ఎంతమంది పిల్లలమ్మా? 3 మంది సార్. 3 పిల్లలు. ఏమేమి చదువుకుంటున్నారమ్మా? బాబు వచ్చి సెకండ్ ఇయర్ అయిపోయినాడు సార్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయి మనం ఉండేది కష్టంగా ఉన్నాయమ్మా, 2 ఆడబిడ్డలకు చదువుపించుకోవాలి, నేను యాదో ఒకటి చేసుకున్నాం. వద్దబ్బా, నేను యాదో కూలే చేసి నీకు చదువుపిస్తాను, చదువుకో అంటే నీ ఒంటరి జీవితం, నీకు ఎవరు తోడలేదు, నేను ఎక్కడన్నా దూరంగా వెళ్ళిపోతే ఒంటరిగా ఎట్లా ఉంటావు ఇంట్లో అనేసి బాబు వచ్చి JCB డ్రైవర్గా నేర్చుకుని పోతా ఉన్నాడు సార్. అదేమా తప్పు చేస్తున్నావు. ఇంకొక పాప వచ్చి 9వ క్లాస్ చదువుతుంది సార్. ఇంకొక పాప వచ్చి 6వ క్లాస్ చదువుతుంది. ఇక్కడ కస్తూరిబాయి స్కూల్లో వేసినాను సార్ 2 పాపకి. ఇప్పుడు ఇక్కడ మెగా చూడయా మిత్ర, బంగారు మిత్ర, ఇక్కడ నేను చెప్పిన ఆదేశం ఏంటంటే వాళ్ళకు 3 పిల్లలు, ఆవిడికి ఏమీ ఆస్తి లేదు, భర్త చనిపోయాడు. ఒక అబ్బాయి ఇంటర్మీడియట్కి వచ్చాడు, ఇంటర్మీడియట్ అయిపోయింది. 2 ఆడపిల్లలు ఉన్నారు. 3కి ఆవిడికి వితంతు పింఛన్ వస్తుంది కదమ్మా? వితంతు పింఛన్ 4000 వస్తుంది సార్. అట్లే డిజేబుల్డ్ పెన్షన్ కూడా ఒకటి వస్తుంది సార్. ఆ ఇంట్లో డిజేబుల్డ్ పెన్షన్. పాప వచ్చి కాలిపోయింది సార్, ఒళ్ళు అంతా అమ్మాయికి కూడా పెన్షన్ వస్తుంది. పాపకు వచ్చి నేను రోయా హాస్పిటల్లో పోయి 6 నెలలు సార్ ఒగితే బాధపడినాను. 3.5 లక్ష అయింది. అక్కడే పక్కలో ఉండేవాళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు నా పరిస్థితి చూసుకొని వాళ్ళు యాదో డబ్బులు ఇచ్చినారు. కొద్దిగా యాదో నేను అట్లా బాధపడి నాలో చేసి కొద్దిగా ఇచ్చినాను. మళ్ళంకా మా ద్వారా నువ్వు బాగుండేనప్పుడు ఇస్తువమ్మా అనేసి వాళ్ళు నాకు కష్టం చూసి బంధువుల్లోనే కొద్దిగా అట్లా సహాయం చేసినారు సార్. అదేమ్మా, ఇప్పుడు నేను మీకు చెప్పిన ఆదేశం ఏంటంటే మీరిద్దరు 3 పిల్లలే ఆస్తి. ఆ 3 పిల్లల్ని భూమి లేదు, గుడిసిల్లు ఆవిడ కూలి చేసుకుంటా ఉంది. మీరు ఒక మంచి పని చేశారు, ఒక ఆవును పట్టించారు. ఆవిడ ఒక ఆవును పట్టుకునింది, 2 ఆవులైనాయి, 3-4 పేదోళ్ళు వచ్చాయి. దానికి ఒక నమ్మకం వచ్చింది ఆవిడికి. ఇప్పుడు పెద్ద బాబుని అతని ఉద్దేశం ఏంటంటే తల్లి ఉంది, నేను ఎక్కడికైనా పోతే ఒంటరిదైపోతుంది కాబట్టి నేను పిల్లల్ని చెల్లెలను చదివిస్తాను, నేను మాత్రం ఇంటి దగ్గర JCB డ్రైవర్గా ఇక్కడే ఉంటాను అని అనుకున్నాడు. అప్పుడు మీ రోల్ ఏంటి? వాడిని JCB డ్రైవర్ చేయడమా, ఇంకా పైకి తీసుకురావడమా? ఇంకా పైకి తీసుకురావాలి, అంతేనా? అందరి అభిప్రాయం అదే. చేలి పైకి ఎత్తండి. అది మీరు ఫెయిల్ అయ్యారు. చారిటీ మీరు చేశారు, మధ్యలో ఆపేశారు. వాళ్ళకిచ్చిన మన మిత్ర, బంగారు మిత్ర వాళ్ళకి చెప్పాల్సింది ఇది మీరు మానిటర్ చేయాలి.
ఇంకొక 4-5 ఏళ్లుగా ఆ పిల్లవాడిని చదివిచ్చేస్తే వాడి జీవితంలో బాగుపడతాడు. అతను ఒక రోజున మార్గదర్శిగా తయారై 10 కుటుంబాలకు సహాయపడే స్టేజ్కి వస్తారు. అది మీరు చేసి ఉండాల్సింది. ఇప్పుడైనా మించిపోయింది లేదు. అది మీరు చేయాల్సిన అవసరం ఉంది. సార్ నా ప్రాణం ఉండే వరకు నా 2 బిడ్డలకు కానీ నా 3 బిడ్డల్లో యాదో ఒక జాబ్ చేయాలనేసి నేను అందరిలో దేవుని దగ్గర నేను కోరుకొని ఉన్నాను సార్. నా జీవితం ఉండే వరకు యాదో ఒక జాబ్ చేపించాలా. నా మొగుడు ఇలా పోయినారు. నువ్వు డ్రైవర్ ఉద్యోగం కాదు, చాలా ఫ్యాక్టరీలు వస్తున్నాయి. మంచి ఉద్యోగం రావాలి, నువ్వు కూడా సెటిల్ కావాలి. అదే నేను చెప్తున్నా. నువ్వు ఒక చిన్న అడుగు ముందుకేసావు. ఆ అడుగేంటి? నేను ఒక కొత్త కార్యక్రమం తీసుకొచ్చాను, మార్గదర్శి బంగారు కుటుంబం. అందులో మెగాకు చెప్పి మొత్తం రామకుప్పం మొత్తం అడాప్ట్ చేసుకున్నాం. అందులో మిమ్మల్ని పెట్టి, జయమ్మ గారిని పెట్టి ఒక బంగారు మిత్ర అపాయింట్ చేసి మొత్తం చేశారు. ఒక ఆవును పట్టించారు మీకు. 2 ఆవులు, ఇంకొక ఆవును నువ్వు పట్టుకున్నావు ప్రభుత్వం ఇచ్చే సహాయంతో. దాంతో వచ్చే ఆదాయం చదివిస్తున్నావు. ఇంకొక అడుగు ముందు పడింది, 4 దూడలు వచ్చాయి. ఇంకా ఒక 2 సంవత్సరం, ఒక 4 సంవత్సరానికి సార్ 10 ఊర్లో ఆవులు చేసుకొని ఆవులు భవిష్యత్తులోనే నా బిడ్డలకి యాదో ఫీజు కట్టాల్సిండేది కానీ వాళ్ళ కష్టాలు చూడాల్సిండేది కానీ తల్లి. నువ్వు పెద్ద కొడుకును కూడా చదివించు. వాడు కూడా చదువుకుంటే ఇప్పుడు 4 ఏళ్లు చదువుకుంటాడు. చదివిస్తారు. నీ పని నువ్వు చేయి, నీకు భారం లేదు. మెగా ఆ పని చేస్తారు. చదివిస్తే మీ అబ్బాయికి బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చి నిన్ను శుభ్రంగా చూసుకుంటాడు. నువ్వు కూడా గర్వంగా బతకచ్చు. అది నా ఆశ, అదే నా సిద్ధాంతం. అందుకే ఈ పాలసీ తీసుకొచ్చాం. తల్లికి వందనం కూడా వస్తాను సార్. 2 పిల్లలకి వస్తాను సార్. తల్లికి వందనం 2 పిల్లలకి వస్తాను సార్. వస్తామనిమా. నేను ఇచ్చే ప్రోగ్రాములు కాకుండా మీరు అదనంగా ఏం చేస్తున్నారు? ఆ కుటుంబాన్ని షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్లో అందరితో సమానంగా తెలివితేటలుంటే అందరికంటే ముందు పెట్టే బాధ్యత మంది. అదే మార్గదర్శి బంగారు కుటుంబం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి నీ బాధ్యత ఆ అబ్బాయిని చదివించడం. ఆ అబ్బాయిని ఏమి చదివించాలని అతను కౌన్సిలింగ్ చేసి, మార్కెట్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో కూడా మీరు స్టడీ చేసి అలాంటి చదువుని ఇప్పించాలి. ఉద్యోగం రాని చదువు కాదు, ఉద్యోగం వచ్చే చదువు. జీవితంలో బాగుపడే భవిష్యత్తుని మీరు క్రియేట్ చేయాలి. అది ఇమ్మీడియట్గా మీరు కరెక్ట్ చేసుకొని, నేను ఇక్కడ రివ్యూ చేస్తున్నానంటే రాష్ట్రం మొత్తం ఒక మెసేజ్ కోసం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. కూర్చోమయ్యమ్మ. ఇప్పుడు నేనేంటంటే ఒక రాజకీయ నాయకుడిగా 40 సంవత్సరాలు చూశాను. ఒకప్పుడు ఇంకా ఎక్కువ పేదరికం ఉండేది. ప్రభుత్వాలు కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి డబ్బులుండేటి కాదు. అక్కడి నుంచి కొద్ది కొద్దిగా అభివృద్ధి జరుగుతూ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం మొదలుపెట్టాం. మనకు 70-91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. అప్పుడు పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు ఒక రోడ్డు ఉంది ఇక్కడ, మన పక్కనుండే రోడ్డు ప్రైవేట్లో వేసాం. అంటే గవర్నమెంట్ ఒక ప్రైవేటు వ్యక్తికి అప్పచెప్పి ఒక పార్ట్నర్షిప్ పెట్టుకొని రోడ్డు వేయమన్నాం. వాళ్ళు రోడ్డు వేశారు. దాని మీద కార్లు, లారీలు, బస్సులు పోతే టోల్ ఫీ కలెక్ట్ చేసుకుంటారు. అప్పు తెచ్చిన డబ్బులు అప్పులు కడతారు. కొంత మిగిలితే ఆ డబ్బులు వాళ్ళకు చెందుతుంది. అంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, సంపద సృష్టించాం. కొంతమంది చేతుల్లోకి ఎక్కువ డబ్బులు వచ్చాయి. దేవుడు బ్లెస్ చేశాడు వాళ్ళని. ఇక్కడ 3 కంపెనీలు ఉన్నాయి. ఒకటి మెగా, పెద్ద కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇండస్ట్రీస్ కూడా పెట్టారు. రెండోది అదాని, ఈ దేశంలోనే నెంబర్ 1 and 2లో ఉండే పెద్ద సంస్థ, దేశానికి గర్వకారణమైన సంస్థ అదాని సంస్థ. ఆ సంస్థను కూడా మన దగ్గర కొన్ని పోర్ట్లు, అదే మరి మన దగ్గర వచ్చే కొందికి పంపుడ్ స్టోరేజ్, ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు.
మూడోది టీవీఎస్ సైకిల్, మోటార్ సైకిల్. మీకు అందరూ చూస్తూ ఉంటారు. ఏదైతే టీవీఎస్ మోటార్ సైకిల్ ఉందో వాళ్ళ అధినేత సుదర్శన్ గారు చెప్పి వారిని కూడా రమ్మన్నాం. ముగ్గురు అడాప్ట్ చేసుకున్నారు. భగవంతుడు వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాడు. సమాజం సహకరించింది. వాళ్ళు ఆర్థికంగా పైకి వచ్చారు. ఇప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, నేను 24 గంటలు పనిచేసేది పెద్ద పెద్ద కోటీశ్వరుల్ని తయారు చేయడమే కాదు, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చి మీ జీవితాలు కూడా బాగుపడాలని. ఇప్పుడు జయమ్మ ఉంది, మొన్నటి వరకు కూలి పని, ఏం చేయాలనో తెలియదు. ఒక చిన్న ఆవును పట్టించారు, జీవితం మారింది. గవర్నమెంట్ కొంత డబ్బులు ఇచ్చాం, ఆవిడ కూడా ఒక ఆలోచన వచ్చింది, ఇంకొక ఆవును పట్టుకున్నది. ఇప్పుడు రెండు కలిపి 3-4 దూడలు వచ్చాయి. ఆ దూడలు కూడా పేయి దూడలు వచ్చేట్టుగా